నమస్కారం. క్లోజ్ టీవీకి స్వాగతం. రెండు రాష్ట్రాల ప్రజలు పల్లెల నుంచి పట్టణాలు సిటీలకు తిరుగు ప్రయాణమయ్యారు. టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్ జామ్ ఉంటుంది. మరి ఇవాళ ఏపీ తెలంగాణలో వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. తమిళనాడుకు ఆనుకుని బంగాళాఖాతంలో బలమైన ద్రోణి ఉంది. దీనివల్ల ఇవాళ తమిళనాడు పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా పడతాయని చెప్పింది. నిన్నటి నుంచి అక్కడ వర్షాలు కురుస్తున్నాయి. వానకి తోడు ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ ప్రభావం రాయలసీమకు కూడా కనిపిస్తోంది. శాటిలైట్స్ లైవ్ అంచనాల ప్రకారం ఇవాళ రెండు రాష్ట్రాల్లో చిన్నపాటి మేఘాలు వస్తూ పోతూ ఉంటాయి. రోజంతా పొడి వాతావరణం ఉంటుంది. తూర్పు రాయలసీమలో మాత్రం అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం ఉన్నాయి. గాలి వేగం బంగాళాఖాతంలో గంటకు 30 కిలోమీటర్లుగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో గంటకు 12 కిలోమీటర్లుగా ఉంటుంది. తెలంగాణలో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఈ గాలులు చాలా చల్లగా ఉంటాయి. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. తెలంగాణలో పగటి వేళ 29 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఏపీలో 30 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. రాత్రి వేళ తెలంగాణలో 17 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఏపీలో 19 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. తేమ పగటి వేళ తెలంగాణలో 40% ఉంటుంది. ఏపీలో 50% ఉంటుంది. రాత్రి వేళ తెలంగాణలో 80% దాకా ఉంటుంది. ఏపీలో మాత్రం 95% ఉంటుంది. మొత్తంగా ఇవాళ రెండు రాష్ట్రాల్లో వాతావరణం సాధారణంగా ఉంటుంది. రాత్రి వేళ మాత్రం చలి బాగా పెరుగుతుంది. ముఖ్యంగా ఏపీలో చల్లని గాలులు వీస్తాయి. చలి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.